ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత భారీ మెజార్టీతో రాష్ట్రంలో గెలిచిందంటే దాంట్లో ముఖ్యమైన మేజర్ పార్ట్ దక్కేది శ్రీమూర్తులకే. ఎందుకంటే మహిళా మూర్తులందరూ ఏ పోలింగ్ బూత్ లేకపోయినా కూడా ఓట్లు వేసినారు. ఆ ఓట్లే ఈరోజు మా ప్రభుత్వాన్ని ఇంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మేము ముందు చెప్పిన విధంగానే ఈ రాష్ట్రంలో శ్రీమూర్తులందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. ఆ పథకాన్ని ఇప్పుడు ప్రవేశపెట్టిన కర్ణాటక రాష్ట్రం అయితేనేం, తెలంగాణలో అయితేనేం చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని మేమే సోషల్ మీడియాలో టీవీలో చూస్తా ఉన్నాం. తప్పకుండా ఒక 10 రోజులు లేట్ అయినా కూడా అక్కడ తప్పకుండా నేను కానీ మా టీం మంత్రిత్వ శాఖను పర్యటించి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఈ రాష్ట్రంలో 100% ట్రాన్స్పరెన్సీతో ఈ మహిళా తల్లులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ రెండు కలిసి పనిచేస్తుంది. తప్పకుండా ఈ యొక్క పథకం ఏదైతే ప్రవేశపెట్టామో దాన్ని తప్పకుండా 5 సంవత్సరాలు కంటిన్యూ చేసేదానికి మేము ప్రయత్నిస్తాం. అది కూడా దీంట్లో కొన్ని ఉన్నాయి, ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అని బయట స్టేట్స్ కానీ ఈ బస్సుల్లో కొన్ని సమస్యలు వస్తాయని బయట లోపల వింటున్నాం. కాబట్టి దీన్ని కూడా మా పరిధిలోకి తీసుకొని వచ్చి దాన్ని స్టడీ చేసి మంచి జరిగే విధంగా మేము పనిచేస్తాం.